మన సనాతన ధర్మంలో ఏం చేశారంటే నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందో దాన్ని మనం ఎడ్యుకేషన్ అంటాం. అంచేత బ్రహ్మకి లింక్గా సరస్వతిని పెట్టారు. ఓకే. ఏదైనా సృష్టి జరగాలి అంటే విజ్ఞానము కావాలి మనకి. మనం కూడా ఆ పరమాత్మ యొక్క అంతర్భాగాలము, స్వరూపాలు మనం మనుషులం. అంటే మనం కూడా సృష్టి చేస్తాము. అవును. సృష్టి అయినటువంటి ఒక వస్తువు కానీ ఒక జీవి కానీ నిలబాటుగా ఉండాలి కొన్నాళ్ళు. స్థితిలో కావాలంటే దానికి ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి అంటే నవేడేస్ ధనం, ఆ డబ్బు అంటే మనం లక్ష్మి అంటాము. అంచేత స్థితికారకుడైనటువంటి ఈ విష్ణువుకి భారీగా లక్ష్మిని పెట్టారు. అయితే ఎంతకాలం స్థితిలో ఉంచినా మనం ఎప్పటికో అప్పటికి అది పూర్తి అయిపోయి తీరాలి, ఎక్స్పైర్ కావాలి, అంతే కదా. శక్తి రూపము పార్వతి. ఓకే. మన కాళికా శక్తి అంటే ఈశ్వరుడు లయకారకుడు అయితే ఆయనకి సహజర్మ ధర్మచారిణిగా పార్వతిని పెట్టారు శక్తి.